నేను మీ నియోజకవర్గానికి వచ్చాను, అలానా పాఠశాలలోకి ఎలా వెళ్తున్నానని చెప్పడం జరిగింది. మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు, మీకు కూడా లాస్ట్ మినిట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఎందుకు చేస్తుంటే వాస్తవాలు తెలుసుకోవాలి. ఏ ఆశయాలతో అయితే మేము పాలసీస్ అన్ని రూపొందిస్తున్నాం అది పాఠశాలకు వచ్చి అమలు అవుతుందా లేదా, ఉపాధ్యాయుల ఆలోచన ఏంటి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య ఎట్లా అందించాలి, వాళ్ళతో కూడా నేను ఈరోజు డిస్కస్ చేస్తాను జరిగింది. ముందు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాను. ఈరోజు ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే కేవలం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, ఉపాధ్యాయుల్ని కూడా గౌరవించాలి, వాళ్ళని కూడా భాగస్వామ్యం చేయాలి. తల్లిదండ్రులు కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా వాళ్ళని కూడా ప్రభుత్వ పాఠశాలలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఆ పేరెంట్ టీచర్ మీటింగ్ కి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా తల్లిదండ్రులతో మాట్లాడి ఇంకా ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళతో చర్చించి ఆ పాఠశాలను ఎలా బలోపేతం చేయాలని మేము కూడా చర్చించి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత అవి మేము సెంట్రలీ అమలు చేసే బాధ్యత మీ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈ ఆలోచనతో ఈ రోజు శ్రీకాకుళం పట్టణానికి వస్తుంది జరిగింది. ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం అసంపూర్ణ భవనం 2 ఏళ్లుగా నిర్మాణం నాడు నేడు పనుల్లో నిర్మితమైన భవనం ఆల్రెడీ నేను దానికోసం రిపోర్ట్ అడిగాను. కానీ ప్రధానంగా మీరు గమనించాల్సిన విషయాలు అంటే స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ లో దాదాపు 2,500 కోట్లు బకాయిలు, చిక్కి గుడ్ల పేమెంట్ 200 కోట్లు బకాయిలు పెట్టి, ఆయాలకి రావాల్సిన జీతాలు దాదాపు 4-5 నెలలు బకాయిలు పెట్టి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వస్తున్నాం. నాడు నేడు కింద గత ప్రభుత్వం కార్యక్రమాలు ప్రారంభించి వాళ్ళే ఆపేస్తాం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగేది కాదు, వాళ్ళు పేమెంట్ చేయక ఆపేస్తాం జరిగింది. ఆల్రెడీ దాని అడిగాను. యూనివర్సిటీకి సంబంధించి అన్ని మతాలని మనం గౌరవించాలి. చర్చికి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను, మసీదుకి వెళ్తే వాళ్ళ విధి విధానాలు నేను పాటిస్తాను, గుడికి వెళ్తే విధి విధానాలు పాటిస్తాను. సో కొన్ని వాళ్ళ విధి విధానాల్లో కొన్ని సంతకాలు పెట్టాలని, కింద కూర్చోవాలని, కొంత పైన కూర్చోవాలని, మహిళలు ఒక సైడ్ కూర్చోవాలంటారు. అవన్నీ మనం గౌరవిస్తూ పాటిస్తాం. అది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వెలుగొందల ఎమ్మెల్యే గారు కూడా పాటిస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. లోకేష్ గారు నెయ్యిలో ప్రాబ్లం లేదు, ఆవులో ప్రాబ్లం ఉందండి. అది ఇచ్చే పాలల్లో లోపం ఉంది. దానికి నేను ఎలా సమాధానం చెప్పమంటాను అంటే ఆయన ఒప్పుకుంటున్నాడా? దయచేసి మీడియా మిత్రులందరినీ అడగవచ్చు. అంటే మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా కల్తీ జరిగిందని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మన మీడియా మిత్రులందరూ కూడా తెలుసు, మీరు కూడా 5 సంవత్సరాలు తిరుమలకి వెళ్ళినారు. పాదయాత్రలో ఎవరు కలిసినా నాణ్యత లేదు, లడ్డు పాడైపోతుంది, భోజనం సరిగా లేదు, అసలు టీటీడీ విధి విధానాలు సరిగా లేదు అని చెప్పింది. ఇంకా మొన్న కూడా వైవి సుబ్బారెడ్డి గారు అన్ని పెంచడం, అన్ని ఫీజు పెంచడం, సామాన్యులకి దేవుడిని గౌరవం చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించారు జరిగింది. సో అవన్నీ కరెక్ట్ చేసే క్రమంలో ఇది బయటకు వచ్చింది. నేను కూడా మొత్తం ప్రక్షాళన చేయండి, అన్ని టెస్ట్ చేయండి. ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చినాయి. నేను పాదయాత్రలో కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి. పాదయాత్రలో నేను ట్వీట్ పెట్టాను, అందరూ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తారు, సరికాదు, దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి. ఏమైందో ప్రజలే చూస్తారు, ప్రజలే గుణపాఠం చెప్తారు. హెచ్ఎర్ల యూనివర్సిటీలో గత 5 ఏళ్లలో జరిగిన అక్రమాలపైన అన్ని యూనివర్సిటీల్లో వైకాపా పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని వైస్ ఛాన్సలర్గా నియమిస్తాం చాలా చాలా బాధాకరం. ఆంధ్ర యూనివర్సిటీ మన రాష్ట్రంలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనివర్సిటీ.
అలాంటి యూనివర్సిటీలోనే ఎలాంటి అరాచకాలు జరిగినాయి మీ అందరూ తెలుసు. ఇంకా దాదాపు అందరూ వైస్ ఛాన్సలర్స్ అందరూ కూడా రాజీనామా చేశారు. ఆల్రెడీ కొన్ని యూనివర్సిటీలు ఎంక్వైరీ చేశారు, రిపోర్ట్లు నా టీవీ మీద ఇప్పుడు అందులోనే అన్ని మేము రివ్యూ చేస్తాం. తప్పనిసరిగా ఏమన్నా తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. చాలా మంది ఇంకా లోకేష్ గారు రెడ్ బుక్ పూర్తిగా తెరవలేదు అంటున్నారు, బాధపడుతున్నారు మీ అభిమానులు చాలా మంది. లేదు తప్పని ఆయన ఏమన్నారు, తెరిచాను పూర్తిగా తెరవలేదు అన్నాడు. ఒక్క నిమిషం స్వామి, ఒక్కొక్క ప్రశ్న సమాధానం చెప్పారు. ఆయన ఏమన్నాడు, తెరిచారు సార్ పూర్తిగా తెరవలేదు. ఒప్పుకున్నాడు కదా తెరిచానని. బాస్ నేను రెడ్ బుక్లో ఏం రాశాను, ఏం చెప్పాను, నేను పబ్లిక్ మీటింగ్లో ఏం చెప్పాను, ఏ అధికారులు వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తలు ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను వదిలిపెట్టాను అని చెప్పాను. ఈరోజు ఒక విచిత్రమైన ఇన్సిడెంట్ జరిగింది. నేను సింహాచలం గుడి దగ్గర ఉన్నప్పుడు ఒక కానిస్టేబుల్ గారు నా దగ్గరకు వచ్చి అన్న ఒక బాధ ఆవేదనతో మీకు ఒక విషయం చెప్తున్నాను చెప్పండి. వైకాపా ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ పైన బైండ్ ఓవర్ కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ కేసు కొంచెం తొలగించండి అని చూడండి. ఎలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే బాగా అన్నగారు 2-3 సార్లు చెప్పుకుంటారు ఈరోజు, ఎందుకంటే అది మనసులో పడిపోయింది. అంటే ఒక పోలీస్ కానిస్టేబుల్ ఎంత బాధపడుతున్నారో ఉదాహరణ పోస్టింగ్స్కి వచ్చి కదా చాలా క్లారిటీగా పార్టీ మొత్తం స్వీకరించింది. నేను కూడా మనుషులమే కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇప్పుడు 2 అట్లా అవ్వచ్చు అంతేగాని మీరు చూస్తే ఐపీఎస్ అధికారులను కూడా సస్పెండ్ చేస్తాం జరిగింది. చాలా మంది కూడా ఇంకా పోస్టింగ్ కూడా వేయలేదు. అది కూడా ఒక ఆరోపణ. ఇంకా స్పీడ్ చేయాలి కదా సార్, అన్ని వివరాలు కొనుక్కోండి. రైట్ పర్సన్ రైట్ ప్లేస్ లో పెట్టాలి.